చూపుతున్నారో ఈ ఇలిసిట్ లిక్కర్ సంబంధించి తయారు చేసే దీన్ని అవుతున్నాడని, ఇది చేస్తున్నది వీళ్ళు చేస్తున్నారనడానికి మొత్తం ఆధారాలన్నీ అటు ఉంటే పక్కన ఉన్న జోగి రమేష్ని తెచ్చి ఇక్కడ పెడుతున్నారు. వాళ్ళు చూపేది ఏంటయ్యా దీనికి? వాడెవడో ఏనైనా ఓడెవడో చెప్పారట నెలకు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేవాడిని. అరే నువ్వు ఫ్యాక్టరీలు నడుపుతున్నావు, అక్కడ ఏడా ఒక లోడ్ దొరికిందంటే దాని మీద నువ్వు తప్పుడు కేసు పెట్టడానికి కూడా అసలు ఇది నమ్ముతారా జనము? కోర్టు ముందు నిలబడతాదా? అది కూడా అనవసరం. ఈ రోజుకి ఇది లాగేస్తే 6 నెలలు, ముందైతే 3 నెలలు బొక్కలో వేసేయచ్చు, 3 నెలలు జైల్లో ఉంటాడు కదా, బయటకు వచ్చేట తర్వాత చూసుకోవచ్చు అనే యాటిట్యూడ్ వల్ల ఆ మినిమం జాగ్రత్తలు కూడా తీసుకోవట్లా. ఇప్పుడు జయచంద్రారెడ్డి అనే వ్యక్తిని, ఇంతకుముందు ఉన్న జయచంద్రారెడ్డి వ్యక్తి అతనే దాని వెనక ఉన్నాడనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. వాళ్లే చెప్పారు, ఆ రోజు అనౌన్స్ చేశారు. అతనికి సంబంధించిన వాళ్ళ బార్లలోనే వాటిని అమ్మిస్తున్నారు, వైన్ షాప్లో పెట్టారు అన్నారు. అక్కడ డంప్ దొరికింది, ఫ్యాక్టరీ దొరికింది. ఆ ఫ్యాక్టరీలు రిపీటెడ్గా అన్నిట్లో వస్తున్నాయి. మరి ఆ జయచంద్రారెడ్డి ఎవరు అంటే టీడీపీ క్యాండిడేటు. సరే, ఇంతవరకు దాంట్లో నిన్న వీళ్ళది రిమాండ్ రిపోర్ట్ చూశాను. రిమాండ్ రిపోర్ట్లో వీళ్ళ దాంట్లో చూస్తే కూడా పోలీసులు వేసిన రిమాండ్ రిపోర్టు నిన్న ఫైల్ చేసింది ఎక్కడ ఈ కోర్టులో, నిన్న ఎవరి ముందైతే ప్రొడ్యూస్ చేశారో దాంట్లో జోగి రమేష్ కు సంబంధించినంత వరకు ఎవడో హియర్సే వాడు చెప్పాడు అన్నాడు, ఇట్లా ఇస్తున్నానని చెప్పారు. ఇంకోటి జనార్దన్ రావు అని ఎవరు చెప్పారంటారు. ఇక్కడికి వచ్చేసరికి క్లియర్గా ఇట్ హ్యాస్ ఫర్దర్ కమ్ ఆన్ రికార్డ్ దట్ వన్ శ్రీ జయచంద్రారెడ్డి కంటెస్టెడ్ యాజ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఫ్రమ్ తంబలపల్లి కాన్స్టిట్యున్సీ, అన్నమయ్య district in the general election 24 on behalf of the TDP. During the said period, accused A1, అంటే జనార్దన్ రావు అనే అతను, visited తంబలపల్లి and participated in election-related activities. Subsequently, in or around February or April 25, owing to their acquaintance, Jayachandra Reddy is stated to have facilitated entrustment of 2 wine shops at Molakala Cheruvu, Annamaya district, to associates of accused A1 అంటే జనార్దన్ రావు. Accused A1 thereafter informed this development to A18 Jogi Ramesh, A19 Jogi Ramu. సో ఈయన పోయి అక్వైంటెన్స్ అంట. ఇది ఇప్పటికే 20 సార్లు వచ్చింది. చంద్రబాబుతో బీఫామ్ తీసుకుంటున్న జయచంద్రారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు పక్కన ఉన్నాడు, బీఫామ్ తీసుకుంటున్నాడు. టీడీపీ బీఫామ్ ఇస్తున్నది 40 ఏళ్ల ఈ చరిత్ర ఉన్న రాజకీయ దేశంలోనే అత్యంత సీనియర్ నాయకులలో ఒకడు, తెలుగుదేశం పార్టీ అధినేత అండ్ ముఖ్యమంత్రిగా కూడా 15 ఏళ్లు అనుభవం సంపాదించుకున్న వ్యక్తి. బీఫామ్ అనేది దాదాపు అత్యంత ప్రెస్టీజియస్. బీఫామ్ ఇవ్వడం అంటే ఎలక్షన్లో వారికి దట్ సంథింగ్, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, లేకపోతే అత్యంత సన్నిహితులు ఉంటారు. ఇక్కడ ఎవరున్నారా? వీడు జనార్దన్ రావు ఉన్నాడు. ఇతను అక్వైంటెన్సా లేక ఆత్మనా? ఇది చూసిన జోగి రమేష్తో పెళ్లిలోనూ పబ్లిక్ ఫంక్షన్లో ఈ జనార్దన్ రావు అనేవాడు, జనార్దన్ రావు దిగినాడు ఫోటో, అంతకుముందు ఎవడో దిగినాడు, ఆడనే ఉంది. అప్పుడు జనార్దన్ రావు జనంలో ఉంటాడు, ఆ ఫోటోలు వచ్చాయి. అదేమో తెచ్చి ప్రూఫ్ అంట పబ్లిక్ ఫంక్షన్లో, వేరే వాళ్ళ ఫంక్షన్లకు సంబంధించి, లేదా ఆ జనార్దన్ రావు ఎందుకంటే ఆ ఏరియాలో ఉన్నప్పుడు పోయి ఎప్పుడుదో పాతది 6 ఏళ్ళు 10 ఏళ్ల క్రితంది, అక్కడికి పోతేనేమో అతను వచ్చి ఫోటో కోసం లీడర్ కాబట్టి పక్కన కూర్చుంటే అదేమో ప్రూఫ్ అంట. ఇక్కడేమో బీఫామ్ అనేది పూర్తి చాలా సీరియస్, ప్రెస్టీజియస్, లేదా అతనికి తన ఫ్యూచర్కి సంబంధించింది జయచంద్రారెడ్డికి. అక్కడికి వచ్చిన తన మిత్రుడు వస్తే ఇది అక్వైంటెన్స్ మామూలు, దీనికి ప్రస్తావన ఏమి ఊరికి ప్రస్తావన పూర్వకంగా వచ్చింది. మరి కోర్టు కూడా దాన్ని ఎందుకు అబ్జర్వ్ చేయలేదు తెలియదు. మరి 2, ఈ జయచంద్రారెడ్డికి సంబంధించినంత వరకు జనార్దన్ రావు ఇద్దరు ఆఫ్రికా రూట్స్ ఉన్నాయనేది వాళ్ళ దాంట్లో ఉంది. వీళ్ళ స్టోరీస్ ఈ ఎల్లో మీడియా కథనాల్లో వచ్చింది, వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో కూడా వచ్చింది. జనార్దన్ రావు అనేవాడు ఆఫ్రికాలో బిజినెస్ ఉన్నాడు, జయచంద్రారెడ్డి అనేవాడు ప్రిన్సిపల్ బిజినెస్ మ్యాన్ అక్కడ.
పోనీ అది ఎక్కడుంది? ఎవరు శోధించాల్సిన అవసరం లేకుండా ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన దాంట్లోనే పెట్టుకున్నాడు. ఇవి కూడా మీ మీడియా ద్వారానే బయటకు వచ్చినాయి. మళ్ళీ ఎందుకు చూపిస్తున్నామంటే ప్రజలకు అంత సమయం ఉండదు కదా. జోగి రమేష్ అరెస్ట్ కానీ ఏదో తప్పు చేయకుండా ఎందుకు చేస్తారులే అని అనుకునే ప్రజలు ఉంటారని వీళ్ళ నమ్మకం. ఈయనకున్న బిజినెస్ లోనే ఆఫ్రికానే జయచంద్రారెడ్డికి. ఇది జయచంద్రారెడ్డి ఎలక్షన్ అఫిడవిట్. మీరు మీడియాలో కూడా దయచేసి చూడండి. మిగిలిన వాళ్ళు ఎవరన్నా దీని మీద కొంచెం సత్యశోధన చేయాలనుకునే వాళ్ళు చూడండి. ఆ జయచంద్రారెడ్డిని ఇంతవరకు అరెస్ట్ చేయరు. ఆ జయచంద్రారెడ్డి ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టించాడో ఆ ఫ్యాక్టరీ ఇతని ద్వారా దానికి సంబంధించినంతవరకు అక్కడ చూసుకునేవాడని ఆ రోజు అన్నారు. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా ఎక్స్పాండ్ చేశారన్నారు. అండ్ ఇక్కడికి వచ్చి ఇబ్రహీంపట్నంలో ఫస్ట్ పట్టుకున్నప్పుడు జనార్దన్ రావు అన్నప్పుడు అంతవరకు ఉంది. ఒక్కసారి మొత్తం అది పిక్చర్లోంచి మాయమైపోయి ఇవి జోగి రమేష్ అన్నాల నుంచి దానికి ఎట్లా బిల్డ్ చేయాలా అని చూసే దాంట్లో హడావుడి. ఎందుకంటే అప్పటికే రాష్ట్రాల్లో బాగా సింక్ అయింది. ఇది వీడు మామూలు దుర్మార్గం కాదు, ఫ్యాక్టరీలు పెట్టి నడుపుతున్నారు నకిలీ మద్యం. ఓ పక్క స్టేట్ రెవెన్యూ పోవడం అదొకటి ఉంచితే అసలు ప్రజల ఆరోగ్యాలు ఏం కావాలనే భయము, ఆందోళన, డ్రింక్ తీసుకునే వాళ్ళు, కన్జ్యూమర్స్ అందరిలో కూడా భయం మొదలైంది. దీన్ని ఏ రకంగా చేయాలి? చంద్రబాబు అనేది ఒకటి ఉంటుంది, అనేది సంక్షోభంలోనే అవకాశాలు ఎదుర్కోవాలని. ఓహో ఇది మన మీద పడుతుందని ఇట్లా తిప్పాలి. మోహన్దా తుఫాను కదా తిప్పాడు కదా, అట్లా తిప్పినట్టు ఈయన దీన్ని ఇటు తిప్పి ఇటు తోకొట్టాడు. కొడితే అది ఇచ్చి జోగి రమేష్ కొట్టింది. 2 దెబ్బలు వైఎస్ఆర్సీకి పడినట్టుంటుంది. సో మొత్తం జోగి రమేష్కు పడుతుంది. మన వాళ్ళు అది వీడు సేవ్ అవుతారు ఇక్కడ ఉండేవాళ్ళు. లేకపోతే హడావుడిగా దాని తర్వాత ఎప్పుడైతే భయపడినారో ఇది ఎక్కడికో దారి తీస్తుందని ఆఫ్రికాలో ఉన్నంత ముందే మాట్లాడుకుని జనార్దన్ రావు అనేవాడిని తీసుకొస్తారు. ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి అక్కడి నుంచి నేరుగా విజయవాడ ఎయిర్పోర్ట్లో దిగేటప్పుడే అడ్వకేట్లతో సహా అందరు పోయి ముందే మాట్లాడుకునేవారు అక్కడికి వెళ్తారు. ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇది జనార్దన్ రావే. ఆ తర్వాత ఒక వీడియో స్టేట్మెంట్ వస్తుంది, ఇది జనార్దన్ రావు. మీకు ఎందుకు చూపించాలంటే షర్ట్ సేమ్ ఉంది చూడండి. కస్టడీలోకి తీసుకున్నాక చేసిన వీడియో అనేది అంటే వాళ్ళ తొందరలోనో ఆ ఆత్రంలోనో జనానికి ఇది పంపించాలా, జోగి రమేష్ దీంట్లో ఉన్నాడని చెప్పాలనే ఆత్రంలోనో తొందరపాటులోనో ఏమరపాటునో ఆ చొక్కా మార్చకుండా, లేకపోతే ఇంకొక చొక్కా తెచ్చి ఇచ్చేవాళ్ళే మార్చకుండా అదే వేసి దాంతోనే వీడియో తీసి